ప్రైజ్ లార్డ్. ఈరోజు మరొక వర్తమానంతో మీ ముందుకు వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక వ్యక్తిని గురించి చెప్పబోతున్నాను. అతడు చూడలేడు, అతడు ఒంటరిగా ఉన్నాడు, అతనికి ఎవరూ సహాయం చేయలేదు. కానీ ఒకరోజు అతని జీవితమే మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ జీవితంలో కూడా మార్పు కావాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న కథ వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 ప్రకారం బర్తిమయి అనే అంధుడు, అంటే గుడ్డివాడు, దారి పక్కన కూర్చుని భిక్షం అడుగుతూ ఉండేవాడు. అతడికి చూపు లేదు, అతడు బిచ్చగాడు, అతనికి ఫ్యూచర్ లేదు. సమాజం అతన్ని ఇగ్నోర్ చేసినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, చాలాసార్లు మనల్ని కూడా ప్రపంచం మనల్ని పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 47 ప్రకారం యేసయ్య ఆ దారి వెంబడిస్తున్నాడని విని అతడు అరవడం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని అని అతను అరవడం ప్రారంభించాడు. అతను చూడలేడు, కానీ అతనికి విశ్వాసం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు లేకపోయినా విశ్వాసం ఉంది. చాలామంది కళ్ళున్న, దేవుని కార్యాలు చూస్తున్నా చూడలేని స్థితిలో ఉంటారు, విశ్వాసం ఉంచరు దేవుని పైన. కానీ అతనికి కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని. అతనికి కూడా అడ్డంకులు చాలా వచ్చాయి. చాలామంది అతన్ని మౌనముగా ఉండమని గద్దించారు, నీవు అర్హుడవు కాడన్నట్టుగా చూశారు. కానీ అతని ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించాడు. నిజమే, నిన్ను ఆపేవాళ్ళు చాలా ఉంటారు, కానీ నీ అరుపులు దేవుని చెవులకు చేరే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49 నుంచి 52 వచనాలు చూస్తే యేసు తన అరుపులకు ఆగినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే యేసయ్య అతన్ని పిలిచాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని కళ్ళను ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో తను అరిచిన అరుపులు ప్రభువునకు చేరినాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో చాలామంది సమస్యల్లో ఉంటున్నావు, ఒంటరితనంలో ఉంటున్నా, ఆశను కోల్పోయి ఉంటున్నా, ప్రభు వైపు విశ్వాసము చూపలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము విశ్వాసముతో ఈ బర్తిమయి ఎలాగైతే దేవుని సన్నిధిని గట్టిగా అరిచి ప్రార్థించాడో, అలాగే నీవు కూడా దేవుని సన్నిధి నీ ప్రార్థన వినే విధంగా నువ్వు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. కానీ నీవు కూడా బర్తిమయిలాగా అరిస్తే, అంటే ప్రార్థిస్తే, యేసు నీ దగ్గర కూడా ఆగుతాడు. ప్రైజ్ లార్డ్. బర్తిమయి గుడ్డివాడు, కానీ అతను యేసుని గుర్తించాడు. మనకు కళ్ళు ఉన్నాయి, కానీ మనం యేసయ్యను మిస్ అవుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్య ఎంత పెద్దదైనా నీ అరుపు యేసు చెవులకు చేరితే నీ జీవితం కూడా మారిపోతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటూ దేవాది దేవుడు నీ పక్కన నిలబడతాడు. నీ యందు ఆయన లక్ష్యముంచుతాడు. ఆయన సన్నిధిని నిలిచి ఉండగా దేవుని సన్నిధి కాంతి నీపైన ప్రకాశింపబడుతుంది. ఆయన ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము నీవు స్వస్థత కావాలనుకుంటున్నావా? దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతున్నావా? దేవుని వైపు చూడు. ఆశ కలిగే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ఆశపడుతున్నావా? దేవుని సన్నిధిని చూడాలని నీవు ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తున్నావా? అయితే ఎంత పెద్ద సమస్య అయినా యేసయ్య చెవులకు వినబడే విధముగా, ఆయన ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ నీ అరుపు యేసు చెవులకు చేరితే నీ జీవితం మారిపోతుంది. ఈ గుడ్డివాడైన బర్తిమయి, తనకు ఎటువంటి హోప్ లేదు, అతను భిక్షగాడు, అతనికి కళ్ళు లేవు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అయినప్పటికీ తను దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి విశ్వసించడం వల్ల దేవుడు మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్న మీకు, మీ కుటుంబములకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, అద్భుతాలు జరిగించునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.